ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో మనం కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 4 వరకున్న వచన భాగాన్ని మనం చదువుకున్నాం. ఈ వచన భాగాన్ని పౌలు కొలస్సీ సంఘానికి రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రియల్ క్రిస్టియానిటీ అనే ఒక పుస్తకాన్ని విలియం బేఫోర్స్ అనే ఒక వ్యక్తి రాయడం జరిగింది. రియల్ క్రిస్టియానిటీ అనేది ఇది 17వ శతాబ్దంలో ఈ పుస్తకాన్ని రాశాడు. ఇది ఇప్పుడు కాదు, అతడు 17వ శతాబ్దంలో రాశాడు. ఆ 17వ శతాబ్దంలో రాసిన విషయాలు చాలా పెద్ద పుస్తకం అది. ఆ పుస్తకాన్ని చాలా తీవ్రమైన సమస్యలను గురించి అందులో చర్చించడం జరిగింది. అంటే అనేకమైన విషయాలను గురించి తను అందులో చర్చిస్తూ వచ్చాడు. చాలామంది వారు మేము దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాం అని చాలామంది అనుకుంటుంటారు, భావిస్తూ ఉంటారు కూడా. మేము దేవునితో బాగానే ఉన్నాం అని అంటుంటారు. మేము దేవుడితో సరిగ్గానే ఉన్నాం, మా జీవితం సరిగ్గానే మేము పెట్టుకున్నాం అని అనుకుంటారు. కానీ వారు వాస్తవంగా వారు ఆ విధంగా ఉన్నారా లేదా అనేది వారు పరీక్షించుకోవడం అనేది జరగదు. చాలామంది చెప్పుకోవడం మాత్రం మేము బాగానే ఉన్నాం అని అనుకుంటారు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. మనం గమనిస్తున్నప్పుడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పాడు. అందరం కూడా తప్పు చేసి దేవుని దగ్గర మనం సరిగ్గా లేము అనే విషయాన్ని ఆ వచనం చాలా స్పష్టంగానే చెప్తూ ఉంది. దాన్ని మనం సరైన రీతిగా లేము అనేది ఆ వచనాన్ని గురించి చెప్తూ ఉన్న వాక్యాన్ని చదువుతూ ఉన్న చాలామంది వారి జీవితాల్లో గ్రహించడం లేదు. వారు మేము బాగానే ఉన్నాం అని అంటారు, కానీ వారు తప్పులను కప్పిపుచ్చుకుంటూ మేము చాలా బాగున్నాం అని అనుకుంటారు. వారు అంగీకరించడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడడం లేదు కూడా, అలాగ ప్రయత్నం చేయడం లేదు కూడా. యథార్థంగా వారు తామును విమర్శించుకుంటే చాలా మంచిది. మనల్ని మనం పరిశోధించుకోవడం అనేది మనం చేసుకోవాలి. దేవుని వాక్యం ఎప్పుడూ కూడా అదే చెప్తూ ఉంది. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని పరీక్షించుకొని చూసుకోమని చెప్పాడు. మనం దేవునితో సరిగ్గా ఉన్నామా లేదా అనేది ఎవరికి వాళ్ళమే మనం శోధించుకొని పరీక్షించుకోవలసిన అవసరత ఉంది. దేవుడు కోరుకుంటుంది, ఎలాంటి క్రైస్తవ్యాన్ని కోరుకుంటున్నాడు అని అంటే, ఆయన కోరుకునేది నిజమైన క్రైస్తవ్యాన్ని కోరుకుంటూ ఉన్నాడు. మనం యథార్థంగా మనం ఉంటే మనం తప్పకుండా సరి చేసుకోవడానికి ఇష్టపడతాం. ప్రతి విశ్వాసి తన జీవితంలో సరి చేసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఇది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. మనం చాలాసార్లు కూడా యథార్థంగా ఉండడం లేదు, యథార్థమైన జీవితాన్ని మనం జీవించడం లేదు. యథార్థత అనేది
అంతరంగంలోనూ బహిరంగంగాను ఒకే రీతిగా ఉండడం అనేది. కానీ మన హృదయానికి తెలుసు మనం ఎన్ని తప్పులలో ఉన్నామో, ఎన్ని మనలో లోపాలు ఉన్నాయో మన హృదయానికి తెలుసు. అందుకే యోహాను తన పత్రికలో రాసుకుంటూ మనలో పాపము లేదని చెప్పుకునేడల మనల్ని మనమే మోసపుచ్చుకున్న వాళ్ళం అవుతాము అని అన్నాడు. ఈ రోజున మనలో ఏ తప్పు లేదు అని అనుకుంటాం. కానీ ఈ పౌలు తన పత్రికలో చెప్తూ దేవుని ఎదుట యథార్థమైన సంబంధాన్ని కలిగి, సరి అయిన సంబంధాన్ని కలిగి అక్కడితో ఆగిపోవడం కాదు, మరొక నూతనమైన ఆ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే పౌలు చేత ఈ పత్రికను ప్రభు ప్రేరేపించి రాయించాడు. ఈ పత్రికలన్నిటిలో కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు రక్షింపబడిన వ్యక్తి అక్కడితోనే ఉండిపోవడం కాదు. రక్షింపబడ్డావు అని చెప్పి పౌలు సంతృప్తి పడడం లేదు. పౌలు ఏమని కోరుకుంటున్నాడు అనంటే, మీరు ఇంకా అభివృద్ధి చెందాలి, ఆధ్యాత్మికంగా ఎదగాల్సిన అవసరత ఉంది, మీరు ఎన్నో మార్చుకోవలసిన అవసరత ఉంది, అది దేవుడు కోరుకుంటున్నాడు అనే విషయాన్ని ఈ పత్రికలో చాలా స్పష్టంగా చెప్తూ వచ్చాడు. క్రొత్త నిబంధనలో సంఘంలో ఉన్న వాళ్ళంతా కూడా వారి పరివర్తన చెందుతూనే, వారు మారుతూనే ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే పౌలు నేను వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను అని చెప్పాడు. నేను ఉన్న దగ్గర ఉండిపోవడం లేదు, ఇంకా వెళ్ళాలి, నేను ఇంకా మంచి అనుభవంలోనికి వెళ్ళాలి అనే విషయాన్ని తను కోరుకుంటూ ఈ పత్రికలో పౌలు సంఘంలో ఉన్న పత్రికలన్నిటిలో కూడా ఇదే విధంగా చెప్పాడు. మనం చాలాసార్లు కూడా ఆ విధంగా మనం మారుతూ ఉంటే, పరివర్తన చెందుతూ ఉంటే, మనం మారిన కొలది దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తాడు. మనం మారనంత కాలము దేవుడు వాడుకోవడానికి ఇష్టపడ్డాం. మనం మారుతున్న కొలది దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు. మనం వాడుకో ప్రభువా నన్ను వాడుకో అని అంటే దేవుడు వాడుకోడు. మన జీవితంలో మారిన కొలది దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు. మారని వ్యక్తులను దేవుడు వాడుకోడు, దేవుడు ఎంత మాత్రం కూడా దీవించాడు. ఈ మారడం అనేది ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి మనం వచ్చేసి ఈ స్థలంలో ప్రార్థన చేసేసుకుని పాటలు పాడేసి ఆదివారం ఆరాధనకు వచ్చేసినంత మాత్రంలో మనం 40 దినాలు లెంట్ డేస్ చేసేసి మేము చాలా ఉపవాసం ఉండి భక్తితో ఉన్నాము అని చెప్పేసినంత మాత్రంలో వారి యొక్క భక్తి ఆధ్యాత్మికత కాదు అనేది అర్థం చేసుకోవాలి. అది ఆధ్యాత్మిక జీవితానికి అది సూచన కాదు. మనం ఉపవాసాలు ఉండి భక్తిగా ప్రార్థన చేసుకుంటూ భక్తిగా బైబిల్ చదివి దేవుని సన్నిధికి భక్తితో వచ్చినంత మాత్రంలో మనం ఆధ్యాత్మికమైన మనుషులు అయిపోవడం లేదు. మనం చాలాసార్లు కూడా భ్రమపడుతూ ఉన్నాం. కొన్నిసార్లు ఏదో అనుభవాలను వచ్చి రాగానే నేను చాలా ఆధ్యాత్మికంగా ఉన్నాను, దేవుడు నాకు దర్శనాలు ఇచ్చాడు, కలలు ఇచ్చేశాడు దేవుడు అని చెప్పేసి ఇది వారి జీవితాల్లో ఆధ్యాత్మికత అని అనుకుంటూ ఉన్నారు. ఆధ్యాత్మిక అనేది అది కాదు. మనం దేవుని వాక్యానికి ఎంత విధేయత చూపిస్తామో అది ఆధ్యాత్మికత, అది రియల్ స్పిరిచువాలిటీ అనేది. మనం దేవుని వాక్యానికి లోబడుతున్న కొలది అది ఆ లోబడమే ఆధ్యాత్మికతను మనల్ని పెంపార చేస్తూ ఉంది.
మనం స్పిరిచువల్ గ్రోత్ అనేది, ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది లోబడుతున్న కొలది, విధేయత చూపిస్తున్న కొలది మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందగలం. ఆధ్యాత్మికత అనేది దేవుని వాక్యానికి అనుగుణ్యంగానే మన జీవితాలను మార్చుకుంటూ ఉంటాం. దేవుని వాక్యానికి విధేయత చూపకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా మనం ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని తపాలు చేసినా, జపాలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు చెల్లినా, లేకపోతే మరొక ఏవో చేసినా, పుణ్యకార్యాలు చేసినంత మాత్రంలో మనం ఆధ్యాత్మికంగా ఎదిగాము అని అర్థం కాదు. చాలాసార్లు కూడా మనం ఇదే అనుకుంటూ ఉన్నాం, అదేది కూడా ఆధ్యాత్మికత కాదు. చాలామంది అనుకున్నది ఏంటంటే, మేము 40 దినాలు మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాం కనుక వీళ్ళందరూ ఎవ్వరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోలేదు, మేము 40 దినాలు చర్చికి మానకుండా వెళ్ళిపోయాం, మేము చాలా ఆధ్యాత్మికంగా అని కొంతమంది భావించే వాళ్ళు ఉన్నారు. మేము ఆధ్యాత్మికంగా ఉన్నాం, భక్తిగా ఉన్నాం, వీళ్ళెవ్వరూ కూడా భక్తులు కాదు, ఆధ్యాత్మికంగా లేరు అని అనుకుంటారు. క్రైస్తవ జీవితం అనేది మనం మొట్టమొదట ఎలాంటి జీవితం జీవిస్తే మనం ఆధ్యాత్మికంగా ఉండగలం. ఇక్కడ క్రైస్తవులుగా పిలువబడే క్రైస్తవ జీవితాన్ని జీవించే వారికి ఇక్కడ విషయాలు చెప్తూ ఉన్నాడు. పౌలు చెప్తున్న విషయాలను గురించి మనం కూర్చుని ఆలోచించాలి. మన జీవితాల్లో దేవునందు విశ్వాసం ఉంచిన తర్వాత మన జీవితాన్ని దేవునికి అంకితము చేసుకుని జీవించాలి. అంకితము చేసుకోకుండా ఆ పనులు ఈ పనులు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి, అక్కడికి పరిగెత్తి ఇక్కడికి పరిగెత్తి, అవన్నీ కూడా వాక్యానుసారమైనవి కావు. ఏవో చేసేసాం కదా, ఇన్ని రోజులు చేసేసాం, అవేవి కూడా ఆధ్యాత్మికమైనవి కావు. చాలాసార్లు కూడా ఇవి సరి అయినవి కావు అనే విషయాన్ని కూడా వారికి అర్థం కావడం లేదు. మతములో ఉండడానికి చాలామంది ఇష్టపడతారు. వారికి మతమే ఆధ్యాత్మికంగా చాలా భక్తిగా ఉన్నాము అని అనుకుంటారు, కానీ అది సరి అయినది కాదు అనే విషయాన్ని వాళ్ళు దేవుని వాక్యంలోనికి వస్తే తెలుస్తుంది. కనుక ఈ సమయంలో పౌలు కోరుకుంటుంది ఈ ఎఫెసీ సంఘానికి క్రైస్తవ జీవితం అనేది సరి అయిన విధేయత చూపించిన జీవితం కావాలి, అలాంటి అంకితమైన జీవితం కావాలి, సరి అయిన నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాన్ని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. ఈ వచనాలు మనం చదువుకున్నాం. కొలస్సీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 2 నుంచి 6 వరకున్న వచన భాగంలో మనం గమనిస్తున్నప్పుడు ఈ వచనంలో చాలా చక్కగా ఆజ్ఞాపించాడు, ఆదేశించాడు. ఏమని ఆదేశించాడు అనంటే, మొట్టమొదట ఆదేశించింది అక్కడ చదువుతున్నాను, ప్రార్థన యందు అనే విషయాన్ని చెప్పాడు. ప్రార్థనను గురించిన ఆదేశించాడు. ఆ ప్రార్థన యందు ఆదేశించడం మాత్రమే కాదు, ఆ తర్వాత వచనాలలో మనం గమనిస్తున్నప్పుడు సరి అయిన రీతిగా ప్రత్యుత్తరం ఇవ్వవలెను అని చెప్పాడు. ప్రార్థన ప్రత్యుత్తరము అనేది సరి అయిన రీతిగా దేవుని వాక్యాన్ని ప్రకటించడం కూడా కావాలి. ప్రార్థన కావాలి, మరొకటి ప్రకటన కావాలి. ఎవరికైనా ఏమన్నా చెప్పాలి అనంటే సరి అయిన రీతిగా చెప్పాల్సిన బాధ్యతను గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ప్రార్థించే వ్యక్తులు వారు ఎలాగా ఉంటారు అనంటే,
ప్రార్థించే బ్రతుకులలో వారి పెదవులు కూడా సత్యాన్ని ప్రకటిస్తాయి. ప్రార్థించే జీవితాలు కానప్పుడు సత్యాన్ని ప్రకటించే జీవితం కాదు. ప్రార్థన లేని జీవితాలలో చాలామంది వారికి ఏమంటున్నాడు, అందుకే ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే ప్రార్థన గురించి మాట్లాడాడు. ఆ ప్రార్థన ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా ఉంది, ఆ విషయాన్ని గురించి ఈ స్థలంలో చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. మొదటిది ప్రార్థన జీవితం కావాలి, రెండవది వాక్యానుసారమైన జీవితం కావాలి. ఈ రెండు లేకపోతే మనం సరి అనే రీతిగా కాదు. లైఫ్స్ అండ్ లిప్స్ అనేవి మన జీవితం, మన పెదవులు, ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యం. సంఘ జీవితంలో చాలా ప్రాముఖ్యం. ఈ రోజున ఇక్కడ గమనించవలసిన విషయం అంటే ఎవరైతే క్రమముగా ప్రార్థన చేస్తారో సంఘ జీవితంలో క్రమముగా వారు సాక్ష్యం ఇస్తారు, సాక్షులుగా ఉండగలరు. ప్రార్థించలేని వాళ్ళు సరి అయిన రీతిగా సాక్ష్యం ఇవ్వలేరు. వారి సాక్ష్య పూరితమైన జీవితం ఉండదు. ఇక్కడ కూర్చుని ఎవరికి వాళ్ళమే మనం ఆలోచించుకోవాలి. ఇది ప్రాముఖ్యమైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థన అనేది క్రమబద్ధమైన ప్రార్థన, ఏదో అడపా కాదు ప్రార్థన. వాళ్ళు దేవుని కొరకు సాక్షులుగా బ్రతకలేరు. ప్రార్థన లేని జీవితాలు సాక్ష్యము లేని జీవితాలే. వారు సరి అయిన రీతిగా ఉండలేరు. ఈ యొక్క 6 వచనాలలో విషయాలను ప్రస్తావిస్తూ వచ్చాడు. మొట్టమొదట మనం గమనించవలసింది ఏంటంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యము, అది చెయ్యాలని ఆజ్ఞాపిస్తున్నాడు. 2 నుంచి 4 వరకు ఉన్న వచన భాగంలో, 5 నుంచి 6 వరకు ఉన్న వచన భాగంలో జీవితాన్ని గురించి మాట్లాడాడు. మీ యొక్క ఏమన్నాడు చదువుతూ ఉన్నాడు చూడండి, చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. మీ సంభాషణ అంటే మీ జీవితం మీ పెదవులు. 5-6 వచనాలలో జీవితాన్ని గురించి మాట్లాడాడు. 2 నుంచి 4 వరకు ఉన్న వచన భాగంలో ప్రార్థన గురించి మాట్లాడాడు. 5-6 వచనాల్లో జీవితాన్ని గురించి, లైఫ్స్ అండ్ లిప్స్ గురించి మాట్లాడాడు. జీవితం పెదవులను గురించి మాట్లాడాడు. నిరంతరము కూడా పౌలు ప్రార్థన జీవితం యొక్క ప్రయోజనాలు గురించి చాలాసార్లు కూడా తెలియచేశాడు. తెలిసిన వ్యక్తి కూడా ప్రార్థన చేస్తే, నిరంతరము కూడా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అనేది ఎంత ప్రయోజనకరమో ఆ విషయాన్ని పౌలుకి బాగా తెలుసు. అందుకే పౌలు యొక్క ప్రార్థన జీవితాలు, పౌలు యొక్క జీవితంలో ప్రార్థనలు చాలా ప్రాముఖ్యము అని అంశాన్ని ప్రారంభించిన అంశంలో ఇవన్నీ కూడా వరుసగా చెప్తూ ఉన్నా. భక్తుల యొక్క జీవితాల్లో ప్రార్థనలు ప్రాముఖ్యము అని ఆది కాండము నుంచి నేను వరుసగా తీసుకొస్తూ మాట్లాడుతూ ఉన్నాను. యేసు ప్రభు వారి యొక్క జీవితంలో ప్రార్థన ప్రాముఖ్యము అని చెప్పాను. పౌలు యొక్క జీవితంలో కూడా ప్రార్థన ప్రాముఖ్యము. అందుకే అతను గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే అతడు ప్రార్థన చేయుచున్నాడు అని పౌలును గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఇది అపోస్తలుల కార్యంలో 9వ అధ్యాయంలో గతంలో మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పౌలు ప్రార్థనకు అంకితము చేసుకున్నాడు. మన జీవితంలో ఇదే చాలా కీలకమైనది, ఇదే చాలా కష్టతరమైనది కూడా.
ఎంతసేపు అయినా రోడ్డు మీద మాట్లాడమంటే మాట్లాడతావు, అప్పుడు సమయం కూడా తెలియదు. పనికిమాలిన విషయాలన్నిట్లో కూడా చొరబడ్డానికి ఎంతైనా సమయాన్ని వెచ్చిస్తాం. కానీ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేద్దామనేది మాత్రం ఇక్కడ చాలా కష్టం. గంటలు తరగబడి రోడ్డు మీద నిలబడడానికి అప్పుడు నొప్పులు లేవు. చర్చికొస్తే మోకరిస్తే మోకాళ్ళు నొప్పులు అని అంటాం. ఏంటి అసలు అంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అనేది ఈ రోజున సంఘం తెలుసుకోలేకపోయింది. అందుకే చెప్పాను, రియల్ క్రిస్టియానిటీ అనేది, నిజమైన క్రైస్తవ్యం అనేది ఈరోజు 17వ శతాబ్దంలో చెప్పిన ఆ విషయాన్ని ఇప్పటి వరకు కూడా మనం ఇంకా రియాలిటీలోనికి, వాస్తవాలకి రాలేదు. మనం యథార్థతలోనికి రాలేదు. పౌలు మనసంతా కూడా ఈ కొలస్సీ పత్రికలో ప్రార్థన 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 అని చెప్పుకుంటూనే ప్రారంభించాడు ప్రార్థన గురించి. చూడండి, ఒక్కసారి కొలస్సీలకు రాసిన పత్రికలోనికి రండి. ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను, చూడండి. 1వ అధ్యాయానికి రండి. 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. నేను అంతా చదవడం లేదు. మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చెయ్యొచ్చు అని అన్నాడు. ప్రార్థన చెయ్యొచ్చు అంటే ప్రార్థనతోనే ఈ కొలస్సీ పత్రికను ప్రారంభించాడు. ప్రార్థన చెయ్యొచ్చు అని అన్నాడు. కిందకు రండి, 9-12 వచనాలు కలిసిన దగ్గర ప్రారంభంలోనే అని అంటాడు, మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయట మానక అని అన్నాడు. మీని ఎల్లప్పుడూ మానక. ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమో పౌలు తన యొక్క కొలస్సీ పత్రికలో ఎంత స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఇంకా కిందకి రండి, అదే భాగంలో 12వ వచనం చివరి భాగంలోనికి వెళ్తే అక్కడ చెప్తున్నాడు, ఆ యొక్క తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనియు. ఏం చేయాలి? తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనియు దేవుణ్ణి బ్రతిమాలుచున్నాము. దేవుణ్ణి బ్రతిమాలుతున్న ప్రార్థన. ఆ మొదటి అధ్యాయంలో ప్రార్థనతో ప్రారంభించాడు. 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు కల్లా ప్రార్థన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ప్రార్థన అనేది సంఘంలో ఉన్న విశ్వాసికి ఎంత ప్రాముఖ్యము. అతనంతా కూడా ప్రారంభించినప్పుడు ప్రార్థన మీదనే మనసు పెట్టాడు. పత్రికను ముగిస్తున్నప్పుడు కూడా ప్రార్థన మీదనే పెట్టాడు. ప్రార్థన అనేది ఎంత ప్రభావాన్ని తీసుకొస్తుందో, ప్రార్థించే జీవితాలు ఎన్నో వ్యత్యాసాలు తీసుకొస్తాయి. ఈ రోజున ప్రార్థన అనేది ప్రాముఖ్యం కనబడ్డంలా. ప్రార్థన జీవితం అనేది సంఘ జీవితంలో చాలా కీలకమైనది. ఈ ప్రార్థన జీవితాన్నే సంఘంలో సంఘస్థులు నిర్లక్ష్యం చేశారు. H.A. ఐరన్సైడ్ అని నేను చాలాసార్లు కూడా అతని గురించి చెప్తూ వస్తూ ఉంటా. చాలా అద్భుతమైన ఆ యొక్క దేవుని సేవ చేసిన దైవజనుడు. ఈ ఐరన్సైడ్ అనే వ్యక్తి ఒక మాట చెప్పాడు, నేటి క్రైస్తవులలో అత్యంత సాధారణ పాపాలలో ఒకటి ప్రార్థన లేకపోవడమే అని అన్నాడు.
వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సిన్స్ అమాంగ్ క్రిస్టియన్స్ టుడే ఈస్ దట్ ఆఫ్ ప్రేయర్లెస్నెస్ అన్నాడు. ప్రార్థన లేకపోవడమే ఇది క్రైస్తవ సహవాసంలో ఉన్న పాపం. ఈ రోజున కూర్చుని ఆలోచించండి, సంఘంలో ప్రార్థనకు కనబడడం లేదు అని అంటే వారు పాపములో జీవిస్తూ ఉన్నారు. ప్రార్థన చేయడం లేదు అని అంటే వారు పాపంలో ఉన్నారు అని అర్థం. అందుకే చెప్పాడు, నేటి క్రైస్తవులలో అత్యంత సాధారణమైన పాపాలలో ఒకటి ప్రార్థన లేకపోవడమే అని అన్నాడు. ప్రార్థన జీవితం లేకపోవడమే పాపం. మనం ఇక్కడ రాసుకుంటూ వచ్చాం, నా మటుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు అవుదనని సమూయేలు చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకు. ఈ రోజున సంఘంలో ప్రార్థన చేయకపోవడం అనేది అది అత్యంత సాధారణమైన పాపము అని అన్నాడు. మనం సంఘం చాలా బాగున్నాం అని అనుకుంటూ ఉన్నాం. సంఘం పాపంలో ఉంది అనే విషయాన్ని, యథార్థతను ఒప్పుకోవడం లేదు. ఇది ఎప్పుడు చెప్పాడు? ఇది 1940వ సంవత్సరంలో ఐరన్ సైడ్ చెప్పిన మాటలు ఇవి. ఆ రోజున చెప్పిన విషయాలు అనంటే 60, 25, 85 సంవత్సరాల క్రితం చెప్పిన మాట. 85 సంవత్సరాల నుంచి ఈ విషయాలు చాలామంది చదువుకున్నారు. కానీ సంఘంలో ప్రార్థన జీవితాలు లోపించాయి. మనం ఆదివారం చూడగానే ప్రపంచంలో అన్ని సంఘాల గురించి ఆ బాధ ఐరన్ సైడ్కి ఉండడం చేత ఆ మాటలన్నీ కూడా వ్యక్తం చేశాడు. ఆదివారమున మనం చర్చ్ చూడగానే ఆ చర్చ్ నిండిపోతుంది. వేల మంది సభ్యులు సంఘానికి వెళ్ళిపోతారు. ఆ సంఘానికి వెళ్ళడం వలన ప్రజలలో ఒక అభిప్రాయం కలిగింది. ఏం అభిప్రాయం కలిగింది అనంటే, చాలా పాపులర్ చర్చ్, ప్రజా ఆదరణ పొందిన సంఘం అని. ఆ సంఘం అన్ని వేల మంది వెళ్ళిన సంఘానికి ప్రజల మధ్యలో ఒక మంచి ప్రజా ఆదరణ పొందేసింది. ఈ సంఘం చాలా పెద్ద సంఘం, ఇది చాలా పెద్ద సంఘం. అదే ఆదివారం ఆరాధనలో అంతమంది జనం కనబడతారు. అందుకే ఆ సంఘం చాలా పెద్ద సంఘం అని అన్నారు. సాయంకాలము పట్టణాలలో ఈవినింగ్ సర్వీస్ అని జరుగుతుంది. ఆ ఈవినింగ్ సర్వీస్ జరిగితే అన్నీ కూడా చర్చెస్, పెద్ద చర్చెస్లో ఈవినింగ్ సర్వీస్, సాయంకాలము ఆరాధన. అది కూడా ఆదివారం ఉదయం ఆరాధనకి వెళ్ళకపోతే సాయంకాలం ఆరాధనకు కొంతమంది వస్తారు. ఆ సాయంకాలం ఆరాధన వెళ్ళాలి అనంటే ఎందుకు వెళ్తూ ఉన్నారు అనంటే అక్కడ ఒక గొప్ప ప్రసంగికుడు ప్రసంగిస్తున్నాడని వెళ్తారు. ప్రజలు ఉదయం వచ్చినప్పుడు కల్లా చాలా గొప్ప చర్చ్, సాయంకాలం ఆరాధనకి వెళ్తే ఒక గొప్ప ప్రసంగికుడు. నేను చెప్పే మాటలు బాగా అర్థం చేసుకోవాలి. శుక్రవారం ప్రార్థన కూడికి వస్తే ప్రభు ఎంత గొప్పవాడో అనేది అర్థమవుతుంది. చర్చ్ ఎంత గొప్పది కాదు, ప్రసంగికుడు ఎంత గొప్పవాడు కాదు, దేవుడు ఎంత గొప్పవాడో అది ప్రార్థన కూడికలు అది చెప్తుంది.
పెద్ద చర్చ్ అని ఆదివారం చూపుతుంది, ఆదివారం సాయంకాలం ఒక పెద్ద ప్రసంగికుడని చూపిస్తుంది, శుక్రవారం ప్రార్థన గొప్ప దేవుడని చూపిస్తుంది. ఈ రోజున ప్రియమైన వారనా, అందుకే పౌలు ఈ పత్రికలో చెప్తూ ప్రార్థన అనేది మనకు మనమే అంకితము చేసుకోవాలి అని అన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రికలో ప్రార్థన యందు నిలకడగా అంకితం, ఆ నిలకడగా అనే విషయాన్ని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అది క్రియ, అది ఒక్కరోజు నిలబడ్డం గురించి మాట్లాడడం లేదు. అది నిత్యము కూడా ఒక స్థిరమైన అంకిత భావముతో, అది ఒక స్థిరమైన బలాన్ని సూచించే పదజాలాన్ని అక్కడ నిలకడగా ఉండాలంటే ఎంత బలం కావాలి, ఎంత సమర్పణ కావాలి, ఎంత త్యాగం కావాలి. ప్రార్థన యందు ఏదో రీతిగా ఉండమని చెప్పలేదు, చర్చికి వస్తున్నామని కాదు, ప్రార్థనలో నిలకడగా ఉండు అని అన్నాడు. దేవుడు మనల్ని ప్రార్థనలో బలముగా స్థిరముగా ఉండే చర్చిగా ఉండాలని ఆజ్ఞాపించాడు ఇక్కడ. అందుకే ఏమన్నాడు, ఈ నిర్ణయం తీసుకో, నిలకడగా ఉండుడి. ఈ ప్రార్థన సమావేశాలు, ఈ ప్రార్థన కూడికలు నిరంతరము ఉండాలి. అదే సందర్భంలో రాసుకుంటూ వచ్చాడు, నిరంతరము, ఎల్లప్పుడూ. అక్కడ చెప్పాడు 1వ అధ్యాయంలో, మీ నిమిత్తం ఎల్లప్పుడూ. ఇంకా అన్నాడు, అక్కడ మాటలు చదువుతుంటా, చేయట మానక బ్రతిమాలుచున్నాను. అది ఆ కొనసాగు ప్రక్రియ అనేది కనబడుతూ ఉంది. ప్రార్థన అనేది ఎంత అంకిత భావం కావాలో. చాలామంది ప్రార్థన అనగానే ఈ సందర్భాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థనకు చాలా సాకులు చెప్తాం. ఎన్ని సాకులు చెప్తామో. అయ్యా కుటుంబం ఉందయ్యా, ఉద్యోగం ఉందయ్యా, చాలా పనులు ఉన్నాయ్యా, బాలేదయ్యా. ఇవేవి కూడా దేవునికి అవసరంలా. దేవుడు, నేను అందుకే చెప్పాను, ఆధ్యాత్మికత అని అంటే దేవుని మాటకు విధేయత చూపినప్పుడే ఆధ్యాత్మికత. దేవునికి, ఈ దేవుడు ఏం చెప్తున్నాడు, ప్రార్థన యందు నిలకడగా, ఆ మాటలు చదువుతున్నా, నిలకడగా ఉండి దాని యందు మెలకుగా ఉండుడి. ఆ కృతజ్ఞత తర్వాత ఆలోచన చేద్దాం. ఏమన్నాడు, ప్రార్థన యందు నిలకడగా ఉండి దాని యందు మెలకుగా ఉండుడి. నిద్రపోవడం కాదు. ప్రార్థనకు వస్తే నిద్రపోతాం, ఎక్కడ లేని నిద్ర అప్పుడే వస్తుంది. ప్రార్థనకు సాకు చెప్పద్దు. ఉద్యోగం ఉందని, నేను కూలివాడనని, ఇవేవి కాదు. దేవునికి కావాల్సింది ప్రార్థన అనేది, మాటకు విధేయత చూపడం అనేది చాలా అవసరం. రావాల్సిందే, మనం ప్రార్థన చేయాల్సిందే. ప్రార్థన చేయడం లేదు అని అంటే దేవుని వాక్యానికి నువ్వు విరుద్ధంగా నడుస్తూ ఉన్నావు, దేవుని వాక్యాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నావు. ఈ రోజున క్రైస్తవులు ప్రార్థనకు రాకపోవడం అనేది వారు ఉల్లంఘిస్తూ ఉన్నారు. ఇంగ్లీష్లో చాలా చక్కగా చెప్పాడు, డివోట్ అనే వర్బ్ని ఉపయోగించాడు. డివోట్ అనేది అది ఏ కాలంలో చెప్పాడు అంటే ప్రెజెంట్ టెన్స్లో చెప్పాడు, వర్తమాన కాలంలో చెప్పాడు. క్రైస్తవ జీవితం అంతకు ముందు అని లేదు. ఇక అందుకే అన్నాడు, ప్రార్థన యందు
ప్రార్థన యందు నిలకడగా, ఆ మాటలు మనం నిలకడగా ఉండి దాని యందు మెలకుగా ఉండి, దాంట్లో పడుకోమని చెప్పాలా, అయిపోయిందని చెప్పాలా, మెలకుగా ఉండుడి అనే విషయాన్ని చెప్పాడు. అంటే ఈ యొక్క భావన అర్థం చేసుకోవాలి. 4వ అధ్యాయంలో 2వ వచనంలో మొదటి భాగంలో ఆ మాట, ప్రార్థన యందు నిరంతరము మీరు మెలకుగానే ఉండాలి, నిద్రపోవడం కాదు, దాని యందు. ఒకవేళ ఎందుకు మెలకుగా ఉండాలి, ఎందుకు మెలకుగా ఎందుకు, ఆ మాట ఎందుకు ఉపయోగించాడు, మెలకుగా ఉండుడి అని ఎందుకు ఉపయోగించాడు అంటే, క్రైస్తవ జీవితంలో ప్రార్థన లేకపోవడం గొప్ప ప్రమాదకరం అనే విషయాన్ని చెప్పడానికే మెలకుగా ఉండుడి అని అన్నాడు. ఈ రోజున క్రైస్తవ జీవితం, ప్రార్థన జీవితం యొక్క ప్రమాదాన్ని గుర్తించడం లేదు. సంఘం ఎంత ప్రమాద స్థితిలో ఉన్నదో సంఘానికి అర్థం కావడం లేదు, విశ్వాసులకు అర్థం కావడంలా. ఈ రోజున సంఘం ఒక గొప్ప ఆధ్యాత్మిక జీవితానికి ఒక ప్రమాదంలో ఉన్నాం. నిద్రపోతూ ఉన్నాం, బద్ధకిస్తూ ఉన్నాం. ఈరోజు క్రైస్తవ జీవితంలో ప్రార్థనలు మానేశాం, చర్చిలో ప్రార్థనలు లేకుండా అయిపోయాయి. చర్చికి వచ్చిన నిద్రమత్తులాగా పడుకుండిపోతున్నాం. సంఘంలో కావాల్సింది నిద్రపోయే వాళ్ళు కాదు, మెలకుగా ఉండి ప్రార్థన వీరులు కావాలి, ప్రార్థించేవాళ్ళు కావాలి. అది నిజమైన ప్రార్థించండి అని చెప్పింది. ప్రార్థన యందు మెలకుగా ఉండుడి, నిలకడగా దాని యందు మెలకుగా ఉండుడి. చూడండి, నేను చదువు, ప్రార్థన యందు నిలకడగా ఉండి దాని యందు మెలకుగా ఉండుడి అన్నాడు. దాని యందు మెలకుగా ఉండుడి అంటే, మనం ఒకవేళ నిజంగా నిద్రపోతే ఏమవుతుంది, ఎందుకు మెలకుగా ఉండమంటారు? ఏదో ప్రమాదం ముంచుకొస్తుంది గనక మెలకుగా ఉండమంటున్నాడు. ప్రమాదం లేకపోతే మెలకుగా ఉండాలి. మీ అందరికీ తెలియాలి, ఒక 9 సంవత్సరాల క్రితం, 8 సంవత్సరాల క్రితం యారీ పుట్టి, అంటే సోనీ వాళ్ళ కుమారుడు పుట్టి డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళని ఇంట్లో పెట్టేసి నేను వచ్చేసాను. పాస్టర్ అమ్మ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఒక్కసారే యారీకి ఫిట్స్ వచ్చాయి. ఏదో అయిపోతుంటే సోనీ పాస్టర్ అమ్మ గాబరా పడిపోయి వెనకాల ఉన్న మా చెల్లి డాక్టర్కి చెప్తే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి స్కాన్ అంతా కూడా చేశారు. ఆ చిన్న పుట్టిన రోజుల బిడ్డ 1 వారం రోజులు కూడా కాలేదు. ఆ బిడ్డను స్కాన్ చేశారు. డాక్టర్ అన్నాడు, సోనీతో అన్నాడు, నువ్వు ఒక్క కన్ను రెప్ప కూడా మోయడానికి వీల్లేదు, బాబుని అబ్జర్వ్ చేయాలి అని అన్నాడు. ఎందుకు? ఒక గొప్ప ప్రమాదం ఉంది. మనం నిద్రపోయినప్పుడు ఏదన్నా సంభవిస్తే బిడ్డకు ప్రమాదం వాటిల్లుతుంది. నిద్రపోవద్దు నువ్వు. ఈరోజు సంఘానికి అదే ఆజ్ఞ ఇచ్చాడు. ఏమన్నాడు? ప్రార్థన యందు నిలకడగా ఉండి దాని యందు మెలకుగా ఉండడి. ఒక గొప్ప ప్రమాదం ముంచుకొస్తుంది. ఈరోజు సంఘం అంతా కూడా, ఈ రోజున చాలా మంది అనుకుంటున్నారు, ఏంటి 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 అంటారు. ప్రార్థన సంఘం నిద్రపోయింది, విశ్వాసులు నిద్రపోయారు. ప్రార్థన అనేది లేకుండా పోయింది.
ఒకవేళ నిజంగా ప్రార్థన చేస్తున్నా, మా నాన్నగారు పిఎన్టీ డిపార్ట్మెంట్లోనే పనిచేశారు. పోస్టల్ అండ్ టెలిగ్రామ్ డిపార్ట్మెంట్ అనేది ఉండేది. ఆ తర్వాత పోస్టల్ వేరే చేశారు, టెలిఫోన్స్ కూడా వేరు చేశారు వాళ్ళు. పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు ఆ పోస్టల్ లెటర్స్ చాలా వస్తాయి. కానీ ఆ లెటర్స్లో, ఆ ఉత్తరాలలో సరి అయిన అడ్రస్ ఉండదు, చిరునామా ఉండదు. చిరునామా లేని ఉత్తరాలన్నీ కూడా అక్కడే కుప్పలు కుప్పలు పడి ఉంటాయి. ఎందుకు పడి ఉన్నాయి అంటే చిరునామా లేదు. ఎక్కడ ఎవరికి పంపిస్తాం? ఈరోజు చర్చిలో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, కానీ చిరునామా లేని ప్రార్థనలు. అందుకే ప్రియమైన వాళ్ళరా, ఎందుకు మన అవసరాలు అలాగే ఉన్నాయి, మన అక్కర్లు అలాగే ఉన్నాయి, మన చర్చిలు ఇలాగే పడి ఉన్నాయి, ఏడుస్తూ ఉన్నాయి, అధోగతిలో ఉండడానికి కారణం సరి అయిన ప్రార్థన లేకపోవడమే. దేవుడు చెప్పాడు, అడుగుడి నీకు ఇస్తానని చెప్పాడు. దేవుని దగ్గర ఉన్నాయి. అడుగు ప్రతివానికి, నేను ఎవరిని గద్దించక నేను ఇస్తానని చెప్పాడు. ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు ఉన్నాడు. కానీ ఈరోజు ప్రార్థించే వాళ్ళు లేరు. ఆయన చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, కానీ అడిగేవాళ్ళు లేరు. దేవుని సన్నిధిలో గడిపేవారు లేరు. అందుకే సంఘంలో దేవుని కార్యాలు జరగడం లేదు. ప్రమాదాలు ముంచుకొస్తూ ఉన్నాయి. ఎందుకు ముంచుకొస్తుందంటే ఈ మాట విశ్వాసులు పాటించకపోవడమే. ప్రార్థన యందు నిలకడగా ఉండి దాని యందు మెలకువగా ఉండడి అని. అందులో మెలకువగా ఉండాల్సింది పోయి ఈ రోజున సంఘం నిద్రపోతున్న సంఘం అయిపోయింది. దీన్ని బట్టే నేను చెప్పాను, ఆదివారం ప్రజలను చూచి చర్చ్ చాలా గొప్పది. ఆదివారం సాయంకాలం జనులు వస్తే ప్రసంగికుడు గొప్పవాడు, ప్రార్థనకు వస్తే దేవుడు గొప్పవాడు అనేది ప్రజలకు తెలుస్తుంది. వాటి వలన, మొదటి రెండిటి వలన ప్రపంచానికి కానీ ప్రజలకు కానీ ఎటువంటి ప్రభావము అనేది కలగదు. ప్రార్థనే ప్రభావాన్ని తీసుకొస్తుంది. ఈ రోజున మనం ఏదో చాలా ఆధ్యాత్మికంగా అనుకుంటున్నాం. ప్రార్థన జీవితం లేనిది మనం పాపంలోనే ఉంటున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఒక ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే మనందరికీ తెలుసు చార్ల్స్ హెచ్ స్పర్జన్ అని. ఆయన గొప్ప ప్రసంగికుడు. ఆయన అద్భుతమైన, ఆయన ప్రసంగాలు అమోఘంగా ఉంటాయి. వాటిని అన్నిటినీ కూడా నేను రాసుకున్నాను. చాలా ప్రసంగాలు నాకు దొరికినవన్నీ కూడా నా చేత్తోనే రాశాను. ఆ పుస్తకాలు అవన్నీ కూడా ఆ నోట్బుక్స్లో. ఆ చార్ల్స్ స్పర్జన్ ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే చార్ల్స్ స్పర్జన్ నిద్రపోయాడంట. నిద్రపోతే అతడు ప్రార్థన అయిపోగానే, నీకెంత ధైర్యం అయ్యా, నువ్వు నిద్రపోతున్నావేంటి ప్రార్థన అంటే అని అన్నాడు. అప్పుడు చార్ల్స్ స్పర్జన్ చెప్పాడు, నువ్వు సరి అయిన ప్రార్థన చేస్తే నేను నిద్రపోయేవాడిని కాదన్నాడు. అంటే నీ ప్రార్థన ఏం ప్రార్థన అన్నమాట? అందరిని నిద్రపుచ్చే ప్రార్థన అయిపోయింది ఈరోజు. ప్రార్థనలు అనేవి అందులో సారం లేనిది, అందులో శక్తి లేనిది, అందులో సరైన రీతిగా అడగలేని ప్రార్థనలో మనుషులకు నిద్రపుస్తాయి. ప్రియమైన వారడా, ప్రార్థన యందు నిలకడగా ఉండి దాని యందు మెలకుగా ఉందాం.
ప్రమాదం వచ్చిన తర్వాత అందుకే చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండా ప్రార్థనలో మెలకువగా ఉండేటండి. నిద్రపోయారు, అందరూ పారిపోయారు, అందరూ బొంకేశారు. ఈ రోజున ఎందుకు చర్చ్ బొంకిన చర్చ్ ఎందుకు అయిపోయింది? పారిపోయిన చర్చ్ ఎందుకు అయిపోయింది? పాపంలో పడిపోయిన చర్చ్ ఎందుకు అయ్యింది? ప్రార్థన లేకపోవడమే. ప్రార్థించే సంఘంగా మన సంఘాన్ని కట్టుకుందాం. నేను ప్రార్థనకు అంకితం చేసుకుంటున్నా, ప్రార్థనకు విధేయత చూపిస్తా. ఆధ్యాత్మికత అంటే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి జీవించడమే. ప్రార్థన చేస్తే ప్రభు ఈ లూకా సువార్తలో కూడా చెప్పాడు, నేను చెప్పు మాట ప్రకారం మీరు చెయ్యక దేవుని వాక్యానికి విధేయత చూపకుండా నువ్వేం ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏంటి? విధేయత చూపించు, లోబడు, పాటించు. కావాల్సింది ప్రార్థన జీవితాలు మనుషుల మీద ప్రభావితం చూపిస్తాయి. ప్రార్థన లేకపోతే మన కుటుంబాల్లో కూడా ఏ ఆశీర్వాదాలు రావు. నిద్రపోయే తల్లిదండ్రులు, ప్రార్థించలేని తల్లిదండ్రులు కుటుంబాలకు ఆశీర్వాదాలు తీసుకురాలేరు. నిద్రపోయే క్రైస్తవులు సంఘానికి ఆశీర్వాదం తీసుకురాలేరు. ప్రార్థించే దేవుని మాటకు లోబడతాం. ప్రభువా నిలకడగా ఉంటా, ఒకరోజు కాదు, నేను నిరంతరము ప్రార్థన చేస్తా. ఎందుకు? ప్రమాదం ముంచుకొస్తుందనే ప్రార్థన చేస్తా. ఈ రోజున క్రైస్తవ సంఘాలు నిద్రపోవడం వల్లనే మన దేశానికి ఇంత ముప్పు, క్రైస్తవులకు ముప్పు రావడానికి కారణం అదే. ఈరోజు మెలకుగా ఉందాం, ప్రార్థన చేద్దాం. తగిన విషయం నేను ఇంకా 2వ వచనం కూడా పూర్తి చేయలే. ప్రభు చిత్తమైతే వచ్చేవారం వాటిని గురించిన ఆలోచన మనం చేద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. Subscribe now and press the bell icon. Never miss an update.